హలో పీపుల్, వెల్కమ్ టు అనుష లైఫ్ వ్లాగ్స్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదండి. పాపకైతే ఆరోగ్యం బాగోలేదు, అందుకే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. టెస్టులు చేయించి రిపోర్ట్స్ అయితే తీసుకోవడానికనే వెళ్తున్నాము. అసలు రిపోర్ట్స్లో ఏమని వచ్చింది, రిజల్ట్ ఏంటి, డాక్టర్స్ ఏం చెప్పారు అనేది అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తాను. రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి మేము 11కి అయితే స్టార్ట్ అయ్యాము, కానీ రిటర్న్ వచ్చేసరికి 4 అయితే అయిపోయింది. పాపకి హెల్త్ బాగోలేదు కాబట్టి అలసిపోయి పడుకుండిపోయింది. అలా 50 మినిట్స్ జర్నీ చేసేసి హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి. అలాగే మన ఇన్స్టా ఐడి ఇక్కడ కింద ఇస్తున్నాను, దాన్ని కూడా ఫాలో అయిపోండి. అలా ఈవినింగ్ 4కి హాస్పిటల్ చూయించుకొని ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. వెళ్ళే దారిలో అయితే మామిడి పండ్లు కనిపించాయి. మామిడి పండ్లు అనేది మనకి చాలా ఇష్టం కదా, అవి కనిపిస్తే మనమైతే ఆగమన్నమాట. తొందరగా కొనేసేయాలి, తొందరగా తినేసేయాలి అనే ఆతృత అయితే ఉంటుంది. మేము ఎప్పుడైనా సరే ఈ ఫ్రూట్స్ ఇలా రోడ్డు మీద పెట్టుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరనే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చెట్టు నుండి తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టుకొని అమ్ముతారు. అవైతే టేస్టీగా చాలా తీయగా ఉంటాయి. నార్మల్గా మనం మార్కెట్లో తీసుకొని తింటాం కదా మామిడి పండ్లు, అవి అయితే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్లెస్గా ఉంటాయి. అందుకే మేము ఎప్పుడైనా ఇలాగే తీసుకుంటాము. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదంతా సరేలే కానీ ముందు పాయింట్కి రాని అనుకుంటున్నారేమో. చెప్తా పాపకైతే 2 డేస్ నుంచి హెల్త్ అయితే బాగోలేదు. ఆమెకైతే కడుపు నొప్పి అని ఏడుస్తూ ఉందన్నమాట. అయితే డాక్టర్స్కి చూపించి వాళ్ళు రిపోర్ట్స్ చూసి అయితే అన్నీ నార్మల్గానే ఉన్నాయి, హెల్త్ అయితే బాగానే ఉంది, మెడిసిన్ అయితే వాడండి, ఒక 2 డేస్లో అయితే తగ్గిపోతుందని చెప్పారు. అందుకే హెల్త్ ఎంత బాగోలేకపోయినా సరే తను మాత్రం ఎప్పుడైనా సరే ఎనర్జీగానే ఉంటుంది. అలా ఇంటికి వెళ్ళే దారిలో మళ్ళీ ఫ్రూట్స్ కనిపిస్తే పాప కోసం ఫ్రూట్స్, ఎండ ఉంది కదా అందుకే 2 కొబ్బరి బోండం తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. చిన్న పిల్లలను ఎండలో మాత్రం అస్సలు బయటికి పంపించకండి. మా పాప హెల్త్ డిస్టర్బ్ కావడానికి మెయిన్ రీజన్ తను ఎండలో వెళ్ళి ఆడుకోవడం వలన. మనం పెద్దవాళ్ళమే ఎండకి తట్టుకోలేకపోతున్నాం, అలాంటి చిన్న పాప కదా, తనకైతే హెల్త్ అయితే డిస్టర్బ్ అయిపోయింది. అలా ఇంటికైతే వెళ్ళిపోయి మెడిసిన్ వేసి పాపనైతే పడుకోబెట్టేశాను. అలా పాపకు చూయించుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఓకే, బాయ్ బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.